నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో గిరి ప్రదక్షిణ యొక్క విశేషం తెలుసుకోవడం. ఇక్కడ గిరి ప్రదక్షిణ విశేషం అరుణాచలం అర్ధనారీశ్వర స్వరూపమని, దానికి ప్రదక్షిణ చేస్తే శివపార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్లు, ఇరుపక్కల ఎత్తైన వృక్షాలతో సుందరంగా ఉంటుంది. దారిలో అష్టదిక్పాలకుల పేర్లతో 8 శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, ఆది అన్నమలై అనేక ఆలయాలే గాక సుప్రసిద్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షి వంటి వార్ల ఆశ్రమాలు కూడా చూడవచ్చు. ఆది అన్నామలైలో శివలింగ ప్రతిష్ఠ బ్రహ్మదేవుడు చేశాడంటారు. అక్కడ అమ్మవారు అన్నాములై అమ్మాల్, అది కూడా పెద్ద ఆలయం. ఈ గిరి ప్రదక్షిణ చేశారంటే పాదరక్షలు వేసుకోరు, రోడ్డుకు ఎడమ వైపున నడుస్తారు. ఇప్పటికీ అనేక మంది సిద్ధ పురుషులు, యోగి పుంగవులు అదృష్ట రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని, రోడ్డుకి కుడివైపున వెళ్తే వారికి అడ్డవుతామని వారి నమ్మకం. అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గాంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్య లోక వాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో, అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడికి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితాల్లో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఇంత పుణ్యం కలుగుతుందని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకా మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇంకా మంచి స్టోరీస్తో మేము ముందుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్.